అన్‌హ్యాపీనెస్‌కి రెండో కారణం ఏంటంటే తెలుసా? ఎక్స్‌పెక్టేషన్స్. ఎక్స్‌పెక్టేషన్స్ ఎవరి మీద? అందరి మీద. చుట్టూరా ఉన్న అందరి మీద ఎక్స్‌పెక్టేషన్స్. వాటిని మనము యాక్సెప్టెన్స్ కింద మార్చుకోవాలి. అలా కానీ మార్చుకుంటే మనం చాలా సంతోషంగా ఉంటాం. కానీ అన్‌ఫార్చునేట్‌గా మనము ఎదుటి వ్యక్తుల నుంచి ఏవేవో ఆశిస్తాము. అవి మనకి దొరకకపోవడం వలన మనము బాధపడుతూనే ఉంటాం. అందువల్ల ఏంటంటే మనం ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తిని యాక్సెప్ట్ చేయగలగాలి. వాళ్ళు ఎలా ఉంటే అలా. ఎందుకంటే మనం మారలేము కదా, వాళ్ళు మారగలరా? మనమే మారలేనప్పుడు ఎదుటి వ్యక్తి మారాలని అనుకోవడం కూడా తప్పే కదా. అవదు కదా. సరే అవదు కదా అని చెప్పి మనం బాధపడుతూ కూర్చుంటామా? కానీ మనిషి చేసే రెండో తప్పు ఏంటంటే ఎదుటి వ్యక్తిలోని ఎప్పుడైతే అతని మనస్తత్వం మనకు అనుగుణంగా ఉండదో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి 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 బాధపడుతూ ఉంటాడు. వాళ్ళు ఇలా లేరు, వీళ్ళు ఇలా లేరు అనుకుని. ముఖ్యంగా ఎక్స్పెక్టేషన్స్ మానేయాలి. ఒకవేళ ఎక్స్పెక్టేషన్స్ జాగాలో యాక్సెప్టెన్స్ అంటే వాళ్ళని మనము యాజ్ ఇట్ ఈజ్గా స్వీకరించాలి. సో ఇది రెండో కారణం అండి అన్‌హ్యాపీనెస్కి.